నేను హరివలభోజు. సినిమా విషయాల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎవరు ఎలాంటి డైరెక్టర్ ఏ సినిమా తీసినా కానీ అది చాలా చాలా విషయాలను పొందుపరుస్తూ ఒక పిచ్చితో, ఒక ఇష్టంతో, ఒక ప్రేమతో, ఒక అనురాగంతో సినిమా లేకపోతే నేను లేను, సినిమా లేకపోతే నా జీవితం లేదు అన్నట్టుగా తీసేవాళ్ళు కొందరున్నారు. వాళ్ళు మీకు తెలిసే ఉంటారు. బట్ అయినా కానీ నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళ జీవితాలను తెలుసుకున్న దాన్ని బట్టి, వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మీకు తెలిసే ఉండొచ్చు, బట్ అయినా సరే నేను నా పరిశోధన విధంగా నేను నా ఇంట్రెస్ట్ని బట్టి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేటప్పటికి చూస్తే రాజమౌళి. సో రాజమౌళి గురించి మీకు తెలిసే ఉంటుంది. కుటుంబ పరంగా చూస్తే చాలా ధనికమైన కుటుంబం స్టార్టింగ్లో. సో రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్, వాళ్ళ పెద్దనాన్న దత్తా గారు. సో దత్తా గారి కొడుకే కీరవాణి. ఓకే, సో వీళ్ళిద్దరు సినిమా వాళ్ళు కాబట్టి నేను మీకు ఆల్రెడీ తెలిసిన్నా కానీ. సో ఇక్కడ వచ్చేటప్పటికి అప్పటికే వాళ్ళు చాలా చాలా ఉన్నతమైన ధనికమైన కుటుంబంలో ఉన్నారు. సినిమాలు ప్రొడ్యూస్ చేసే విషయంలో చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు. ఒకటి అయితే, రెండో విషయం, రాజమౌళి వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఎప్పుడు చదువు 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 విషయం గురించి ఎప్పుడూ ఏం అనేవారు కాదంట. ఆయన ఏ మార్కులు తెచ్చుకున్నా, ఎట్లాంటి విషయాలు చేసినా, ఏ పని చేసినా కానీ. సో ఇక్కడ చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల మీద ఏ రకమైన ఒత్తిడి లేకుండా ఉంటుందో, పిల్లలు ఏం చేయాలనుకుంటే ఆ పనిలోనే మునిగిపోతారు. ఇది చెప్పాలనుకుంటున్న విషయం. ఒక ఒక ప్రోగ్రాంలో చెప్పేటప్పటికి రాజమౌళి గారే అన్నారు, అక్కడ స్టేజ్ మీద మాట్లాడమని ఈయనకు మైక్ ఇచ్చారు. సో అక్కడ ఆల్రెడీ సీట్లో వచ్చేసి వాళ్ళ వైఫ్ రాజమౌళి, వాళ్ళ వైఫ్ రమా రాజమౌళి కూడా ఉన్నారు. అది కరోనా అయిపోయిన తర్వాత వచ్చిన మీటింగ్ అనుకుంటా. మేబీ అక్కడ ఉన్న వాళ్ళంతా స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు డాక్టర్లు, కాబోయే డాక్టర్లు, లేదు పీజీ చదువుతున్న డాక్టర్లు, సీట్ల మీద స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ప్రొఫెసర్లు, లేదా ఉన్నతమైన చదువు చదివేటోళ్ళు. సో అక్కడ రాజమౌళి ఒక మాట అన్నారు, మీరు నన్ను మాట్లాడమని నాకు మైక్ ఇచ్చారు, నేను చెప్పేది వినడానికి మీరు ఎదురు చూస్తున్నారు, మీరంతా ఏం చదువుతున్నారో మీకు తెలుసు, అయినా సరే చెప్తున్నా కాబోయే డాక్టర్లు అని చెప్పి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నోళ్ళు చాలా గొప్పోళ్ళు, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ఈవెన్ మా వైఫే, తన వైఫే డబల్ పీజీ చేశారు అని చెప్పేసి అక్కడ చెప్పారు. సొసైటీ ఎంత అన్ఫెయిర్గా ఉంటుందో చూడండి. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడిని, నేను చెప్పే మాటల కోసం మీరు ఎదురు చూస్తున్నారు అని. సో ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే, ఆయన తనకు తాను ఒప్పుకునే విషయం కానీ, లేదు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అని. ఓకే, వాళ్ళ నాన్న ఎలాగూ తన పని తను చూసుకునే విషయంలో, కథలు రాసే విషయంలో, సినిమా డైరెక్షన్ కాకపోయినా మాటలు కథలు చెప్పే విషయంలో రైటర్గా ఆయన నిలదొక్కుంటున్న స్టేజ్ వాళ్ళ పెద్దనాన్నగారు కూడా. వీళ్ళంతా కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండిపోయారు. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ముఖ్యంగా తండ్రి ఇంటి సంపాదన విషయంలో బరువు బాధ్యతలతో ఉన్నప్పుడు తల్లి పిల్లలను చూసుకునే విషయం. సో చాలా డబ్బు లేని పరిస్థితిని కూడా వాళ్ళు చూశారు. ఓకే, సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, తన తల్లి వచ్చేసి, నాన్న నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, నీకు నచ్చిన పని చెయ్యి అన్న మాటలు ఉన్నాయి తప్ప, ఎప్పుడూ ఎక్కడ చదువుకో, ఉద్యోగం తెచ్చుకో, పరీక్షలు ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యావు అన్న మాట ఎప్పుడూ ఎక్కడ అనలేదు. తన తల్లి తనను ఎప్పుడూ చదువు గురించి ఏం అనలేదు. నీకు నచ్చిన పని చేయనా, నీకు నచ్చింది చెయ్యి అన్నారు. కాబట్టి టీనేజ్లో మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ అమ్మ నాన్నలు, ముఖ్యంగా నాన్న కొన్నిసార్లు అమ్మ కొన్నిసార్లు, కూతుళ్ళకు నాన్న చూసుకుంటే కొడుకులకు అమ్మ చూసుకుంటుంది. సో టీనేజ్లోనే ఎప్పుడు ఏ రకమైన ఒత్తిడి పెట్టని రాజమౌళి వాళ్ళ అమ్మ ఇప్పుడు ఈ స్థాయిలో కానీ, ఆయన రకరకాల స్టేజ్ల నుంచి వచ్చిన స్థాయిలో చూసుకుంటే, తనకు నచ్చిన పని చేసే విషయంలో ఎక్కడా ఎప్పుడు కాంప్రమైజ్ కాడు అనేది ఒక విషయం. చదువు చేసే పనికి సంబంధం లేకుండా తను చేయాలనుకున్న పని చేశాడు అనేది ఇంకొక విషయం. సో రకరకాల పనులు నేర్చుకునే విషయంలో, ఇంకా డైరెక్షన్ రాకముందుకే, డైరెక్షన్ గురించి ఇంకా అందులో దిగకముందే తన తండ్రి దగ్గర అసిస్టెంట్గా కొద్ది రోజులు చేశాడు. చాలా పుస్తకాలు చదివాడు అని కొన్నిసార్లు చెప్పడం జరిగింది. చాలా రకాల పనులు చేశాడు, ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాడు అని ఇంకో ఎడిటర్ చెప్పారు. మెల్లిమెల్లిగా రకరకాల పనులు చేస్తుంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు. ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శంకర్ చేసిన ప్రభుదేవ సినిమాకి ఆ డాన్స్ ఎలా తీశారు ఏంటి అని చెప్పేసి మేధోమథనం జరిగింది అన్న విషయం కూడా చెప్పుకొచ్చాడు. లక్కీగా
శాంతి నివాసం సీరియల్ రాఘవేంద్రరావు గారు తీస్తున్న గ్రూప్లో ఉండి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఒక సీరియల్కి తనని డైరెక్టర్ చేసే అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే తను స్వతంత్రంగా స్వతహాగా పనిచేయడం మొదలెట్టాడు అనే ఒక విషయం అయితే, రెండోది తను చేసే పనిలో ఎంత నిజాయితీ నిబద్ధతో ఉండేవాడు అని అంటే ఆ సెట్లోకి షూటింగ్ చేసే ప్లేస్లోకి అందరికంటే ముందు ఈయనే వెళ్ళాడంట. ఓకే, కనీసం సెట్ క్లీన్ చేసేవాళ్ళు అక్కడ ఊడ్చే వాళ్ళు కూడా రాకముందే సెట్కి వెళ్ళిపోయేవాడంట. సో పని మీద అంత నిబద్ధత ఉండేది. అది ఒకటి అయితే, డబ్బుల విషయం కానీ మిగతా ఈయన మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి అని ఒకసారి చెప్పుకుంటూ వచ్చారు. కీర్తిశేషులు రంగనాథ్ గారు, ఆయన ఆర్టిస్ట్, ఆయన శాంతినివాసం సీరియల్లో చేస్తున్నప్పుడు రోజుకు కనీసం ఒక ఎపిసోడ్ కూడా చేయట్లేదు అనే విషయాన్ని తీసుకొని ప్రొడ్యూసర్ అయిన రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి రంగనాథ్ గారు చెప్పారంట రాజమౌళి మీద, ఈయన కనీసం రోజుకు ఒక ఎపిసోడ్ కూడా తీయట్లేదు, ఇలాగైతే ఎలాగా, ఒక ఎపిసోడ్ కూడా చేయని ఇతన్ని మీరేమో డైరెక్టర్ చేశారు అనే విషయం మీద రాజమౌళి మీద కంప్లైంట్ ఇచ్చారు. సో ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఎప్పుడైనా ఎక్కడైనా తను చేయాలనుకున్న పని నిజాయితీగా నిబద్ధతగా చేస్తూ పోతే మనకు రావాల్సిన అవకాశాలు వస్తాయి. ఒకటి, మన మీద ఎవరు ఏ రకమైన కంప్లైంట్స్ ఇచ్చినా ఫిర్యాదులు ఇచ్చినా కూడా మన పనిని నమ్మేవాళ్ళు, నమ్మి మనకు పని ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. తర్వాత మన పనే మాట్లాడుతుంది, మనం మాట్లాడే అవసరం ఉండదు. ఇది అనుభవపూర్వకంగా ఎవరి దాళ్ళకి తెలిస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఈ విషయం చెప్పడం నాకు సంతోషంగా ఉంది. ఆలోచించి చూడండి, ఇంటర్వ్యూలలో కొన్ని విషయాలు కొన్ని పరిస్థితులకు తగ్గట్టే దొరుకుతుంటాయి. నేను చాలా ఇంటర్వ్యూలో విషయాలు చూసిన దాన్ని బట్టి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇష్టమైన పని ఎంత కష్టమైనా పర్వాలేదు, చేస్తే దాంట్లో ఉండే తృప్తే వేరు. ఎందుకంటే నేను కూడా కెమెరా ముందు చిన్న చిన్న పనులు చేశాను కాబట్టి ఆ తృప్తి వేరే ఉంటుంది, ఆ పని చేస్తున్నప్పుడు వచ్చే మజానే వేరు ఉంటుంది. ఓకే, నేను హరి వలభోజు, మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.